కడప మహానాడు రెండో రోజుకు చేరుకుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జయంతి అంగరంగ వైభవంగా జరిగింది. మనతో పాటు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెకర్ అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు పులివెందుల అంటే కడప అంటే జగన్ గారి అడ్డా అనే ఒక నినాదాన్ని పోగొట్టడానికి మహానాడు పెట్టారనుకోవచ్చా? ఇంకా మీరు జగన్ అడ్డా ఆ నినాదం పోగొట్టడం అంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదంతా 2024 ఎలక్షన్ కన్నా ముందు మీరు జగన్ అడ్డా అంటే మేము కూడా ఒప్పుకుంటాం. ఇప్పుడేంది జగన్ అడ్డా? కడప ఉమ్మడి జిల్లాలో 10 సీట్లకు 7 సీట్లు 30,000 25,000 మెజార్టీతో గెలిచారు. కాబట్టి ఇప్పుడు జగన్ అడ్డా లేదు, ఏం లేదు. పులివెందుల ఒక్కటి జగన్ అడ్డా అంటే ఏమన్నా ఓకే, అతను గెలిచినాడు కాబట్టి మేము ఒప్పుకోవాల్సిందే. కడప జిల్లా అనేది ఫస్ట్ పాయింట్ జగన్ అడ్డా కాదు. ఇది చంద్రబాబు నాయుడు గారు అడ్డా, ఇది కడప జిల్లా కార్యకర్తల అడ్డా. కాబట్టి ఈ పార్లమెంటులో 7 స్థానాలకు గాను 5 స్థానాలు టీడీపీ గెలిచింది. అంటే కూటమి తరపున ఒక 2 స్థానాలు మాత్రం కోల్పోయారు, ఇటు బద్వేలు ఇటు పులివెందుల. ఈ 2 ప్రాంతాలపై మహానాడు తర్వాత స్పెషల్ ఫోకస్ ఏమైనా పెట్టబోతున్నారు? మహానాడు తర్వాత ఏం కాదు, ముందు నుంచి యాక్షన్ ప్లాన్ తయారైంది. మార్చిలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. ఆ మున్సిపాలిటీ ఎలక్షన్స్ను ఖచ్చితంగా ఏదైతే మనం ఎప్పటికైనా ఎమ్మెల్యే గెలవాలంటే ముందు మున్సిపాలిటీలు, సర్పంచులు, ఎంపీటీసీలు గెలవాలని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ఆ పద్ధతిలో పోతా ఉన్నాం. ఫస్ట్ మా టార్గెట్ వచ్చి పులివెందుల మున్సిపాలిటీ. స్థానిక సంస్థలంటే గుర్తొచ్చింది, ఇప్పటికే 2 కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. అలాగే ఈ మహానాడులో బీటెకర్ ఆధ్వర్యంలో వైసీపీకి సన్నిహితులైనటువంటి కొంతమందిని టీడీపీలో చంద్రబాబు సమక్షంలో చేర్చుతున్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దీని మీద మీరు అంతా రెడీగా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇంతమంది జనంలో ఈ హడావుడిలో చేర్చడం కన్నా ఈ మహానాడు అయిపోయిన తర్వాత సపరేట్గా రమ్మని చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే పార్టీలో చేరేదానికి అంతా సిద్ధమైంది. ఈ మహానాడులో కాదు, మహానాడు అయిపోయిన 2-3 రోజుల తర్వాత ఇదంతా 100% సిద్ధం. అందరిలో కూడా ఒక అభద్రతా భావం ఇప్పుడు కార్యకర్తల్లో ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి చేయండి మా బిల్లులు పులివెందుల మెడికల్ కాలేజీకి లాస్ట్లో 100 కోట్లు కొట్టాడు, వాళ్ళు కమిషన్ ఇచ్చారని కొట్టాడు. మా బిల్లులు ఆపడం ఏంటంటే ఇతను మమ్మల్ని వాడుకొని మమ్మల్ని వదిలేసి ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఇలాంటి అతని దగ్గర పనిచేయడం వద్దని ఖచ్చితంగా అందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. వాళ్ళలో సన్నిహితులు ఉన్నారు, వాళ్ళ బంధువులు ఉన్నారు, కరడుగట్టిన వాళ్ళ అనుచరులు ఉన్నారు. అందరము గ్రూప్గా భారీ ప్రోగ్రాం పెట్టి చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరబోతాం. ఫైనల్ క్వశ్చన్, మహానాడులో పులివెందులకు సంబంధించినటువంటి కానీ లేదంటే ప్రత్యేకంగా మీ పరిధిలో ఏదైనా ఒక తీర్మానాలు కానీ పులివెందులు కానీ చేర్చుకోబోతున్నారా? 100% మేము పులివెందుల్లో మినీ మహానాడు పెట్టి ఒక 10 తీర్మానాలు మా కాన్స్టిట్యున్సీకి చాలా అత్యంత అవసరమైనటని కూడా భావించి మేము అవన్నీ పంపించడం జరిగింది. వాటిని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయితే కొద్దిగా ఆగి చేస్తారు, నాన్ ఫైనాన్షియల్ అయితే ఇమ్మీడియట్గా చేస్తారు. నాకు తెలిసి ఒక స్టీల్ ప్లాంట్ మీద ఒక డిక్లరేషన్, ఒక స్పష్టత అనేది కూడా ఈసారి 100% రాబోతా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, మొత్తానికి మహానాడు 3 రోజుల పాటు జరగబోయే కార్యక్రమంలో పులివెందులకు సంబంధించినటువంటి కొన్ని తీర్మానాలు ఆమోదించే అవకాశం ఉంది. అలాగే వైసీపీకి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా మహానాడులో కాకుండా ఆ తర్వాత 2-3 రోజుల్లో పార్టీలో చేరికలు కూడా ఉండబోతున్నాయి. పులివెందులపై ప్రత్యేక స్పెషల్ ఫోకస్ కూడా పార్టీ పెట్టబోతోందని చెప్పి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెకర్ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప మహానాడు నుంచి.